వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని చిలకలూరుపేటలో మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడుదల రజని ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. పట్టణం సహా 3 మండలాలకు చెందిన పార్టీ బాధ్యులు, సానుభూతి పరులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ముందుగా చిలకలూరుపేట విద్యుత్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి అక్కడ కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అధికారానికి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే ఇంకా తగ్గిస్తామని చెప్పి తీరా అధికారానికి వచ్చిన తర్వాత ఛార్జీల మోత మోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. మొత్తం సుమారుగా 15,500 కోట్ల భారాన్ని ప్రజలపై రుద్దారని, ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అని ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లేయించుకున్నారని, ఇప్పుడు ష్యూరిటీ లేదు, భవిష్యత్తుకు గ్యారంటీ లేదని విమర్శించారు. బాబు ష్యూరిటీ అంతా బోగస్ అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మీరు చేసిన వాగ్దానాలకు నిలబెట్టుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుందన్నారు. కనీసం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలకు కట్టుబడి ఉంటే ప్రజలు హర్షిస్తారని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ప్రజల మీద భారం మోపే ఇలాంటి చర్యలను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, అదే కాదు ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని, ప్రజల పక్షాన ఉండి తాము పోరాటాలు చేస్తూనే ఉంటామని మాజీ మంత్రి రజని తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి డిమాండ్ చేశారు. సూపర్ 6 అంటూ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం మీద ఎక్కువగా దృష్టి పెట్టారని అన్నారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని అక్రమ కేసుల గురించి కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలి అనేది దానిపై దృష్టి పెడితే బాగుంటుందని తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక ఏడీఈకి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.